మొదటి శామ్యూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. రైట్. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు ఏమి కలుగును? క్షేమము కాదు, ఏంటంట క్షేమము కలుగును అనే మాట చదవబడ్డ వచ్చిన భాగములో మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది క్షేమం ఎక్కడ ఉంది, భద్రత ఎక్కడ ఉంది, ఒక వ్యక్తికి ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఒక వ్యక్తి క్షేమంగా ఉండగలుగుతాడు, ఎక్కడ క్షేమకరమైన పరిస్థితులు గుండా నడిపించబడగలుగుతాడు అని అంటే లోకాన్ని అనుసరిస్తే కాదు. రాయబడిన మాట ఏంటంట, దేవుడైన యెహోవాను ఏం చేసినప్పుడు అంట, అనుసరించినప్పుడు మనకేం కలిగిద్ది అంటమ్మా? క్షేమము కలుగుతుంది. ఆమె చెప్పండి. వినాలి. ఒక 4-5 కుటుంబాలు హైదరాబాద్ పోవాలని అనుకున్నారు. ఫస్ట్ టైం ఎప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారు. ఈలోపు ఆ రూట్ మ్యాప్ ఏదో చూస్తున్నారు. ఒక 4-5 కార్లు మాట్లాడుకున్నారు. ఫస్ట్ టైం కాబట్టి మీరు ఆలోచన చేస్తూ వెళ్దామని ఆ రూట్ మ్యాప్ అన్ని కూడా చూస్తున్న ఈ క్రమంలో ఒక వ్యక్తి మీ మధ్యలోకి వచ్చి అన్న మాట ఏంటంటే, మీరు ఆ రూట్ మ్యాప్ ఏం చూడాల్సిన అవసరం లేదు, నాకు హైదరాబాద్ మొత్తం తెలుసు, మీరు ఎక్కడికి వెళ్ళి అక్కడికి నేను చేస్తా, తీసుకొని వెళ్తా, మిమ్మల్ని నేను ఇన్ టైంకి చేరుస్తా, నాకు గల్లీ ప్రతి ఏరియా నాకు తెలుసు, మీరు రూట్ మ్యాప్లు ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నన్ను అనుసరిస్తే చాలు, నన్ను వెంబడిస్తే చాలు అని చెప్పన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏం కలిగిద్దని ఆలోచన చేస్తే, ఆ వ్యక్తి అంత గట్టిగా చెప్తున్నాడు కదా, ఇక మనం రూట్ మ్యాప్ కానీ ప్రత్యామ్నాయం ఇంకోటి ఏదో ఏర్పాట్లు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ వ్యక్తిని మనం ఏం చేద్దాం, తన కారు వెళ్తూ ఉంటుంది, తక్కిన మన 4 కార్లు ఆ కారుని ఏం చేద్దాం, అనుసరిద్దాం అని చెప్పి అనుకొని అందరూ ఫ్రెండ్లారా బయలుదేరారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక 4 గంటల ప్రయాణం అనుకోండి, 5 గంటలు అవుతుంది, అయినా ఇంకా ఏం రావట్లేదు, హైదరాబాదు రావట్లే. ఆ కారులో ఉన్న ఒక లేడీ తన భర్తతో అంది, ఏమండి హైదరాబాద్ కేవలం ఇక్కడ నుంచి 4 గంటలే, కానీ 5 గంటలకు కావస్తూ ఉంది, ఇతడు మనల్ని తీసుకొని వెళ్తుంది సరైనటువంటి విధానంలో నాకు అనిపించట్లేదు, ఎందుకన్నా మంచిది ఒకసారి ఫోన్ చేసి ఆ వ్యక్తికి కనుక్కోనంటే ఈ భర్త మిడిసిపడ్డాడు. ఎవరి మీద? భార్య మీద. నీకేం తెలుసు, నువ్వు పోయేది మొదటిసారి, నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తికి బాగా తెలుసు అంట. ఆ వ్యక్తి చెప్పినట్లుగేమో ఒకవేళ ఇంకో రూట్లో ఆయన తీసుకెళ్తున్నాడేమో, ఆగరాదు కొంచెంసేపు అని తన భార్య మీద ప్రేమికులారా మిడిసిపడ్డాడు. 6 గంటలు అవుతుంది, ఇంకా హైదరాబాద్ రావట్లే. ఈ మిడిసిపడ్డ భర్తకు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఏమే నువ్వు చెప్పింది ఏంటంట నిజమే అనిపిస్తుంది అని అంటే, కొన్నిసార్లు ఈ మాట ఎందుకు చెప్తున్నా వినండి, భార్యల మాట కూడా ఏంటంట, కొన్నిసార్లు భర్తలు ఏం చేయాలి అమ్మా, ఏం చేయాలి, అన్నిసార్లు కూరల కరేపాలు తీసేయద్దు. వాళ్ళు కూడా మేము కోరతారు, మీ కీడేం కోరరు వాళ్ళు. ఎవరాళ్ళు? భార్యలు కూడా కీడేం కోరరు, మేలే కోరతారు. అప్పుడప్పుడు ఏం చేయి, నువ్వు తర్వాతగా చేస్తావా లేదా అనేది కానీ ఫస్ట్ చెప్పేటప్పుడు ఏం చేయి, నా భర్త నా సలహా ఏం చేస్తాడు వెంటనే ఆ సంతోషమైన కొద్దిసేపు ఏంటంట వారు కొంచెం ఆమె ఏం చెప్పండి ఒకసారి. సో 6 గంటలు అవుతుంది, ఎట్టకేళ్ళగా ముందు వెళ్తున్న వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చెప్పాలా, నాకే అర్థం కావట్టు పోతున్నాను అంట, నాకే అర్థం కావట్లే నెట్టుపోతున్నాను అన్నాడంట. మనకేమవుతుంది, ఒంగోబెట్టి అందరం కలిసి ఏం చేస్తాం, మనం ఒంగోబెట్టి ఏం చేస్తామయ్యా, గట్టిగా వాయిస్తాం. మరలా రూట్ మ్యాప్ ఫాలో అయ్యి చక్కగా మరలా ప్రైవేట్లలో వారు వెళ్ళవలసిన ప్రాంతానికి హైదరాబాద్ వెళ్ళారు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇది నవ్వుకోవడానికి బాగానే ఉంది, కానీ జీవితంలో మనం వ్యక్తిని అనుసరిస్తున్నాం. కొన్నిసార్లు జీవితంలో మన నిజ జీవితంలో ఇలాంటి పద్ధతే మన దైనందిన జీవితాల్లో చక్కగా కనపడుతుంది. ఎవరినో మనం ఏం చేస్తున్నాం చెప్పాలా, అనుసరిస్తున్నాం, ఎవరినో ఫాలో అవుతున్నాం, ఎవరినో మాత్రం గుడ్డిగా నమ్ముతున్నాం దేవుని కాకుండా.
ఎవరినో నీ జీవితంలో నువ్వెవరినో గుడ్డిగా నమ్ముతున్నావు, గుడ్డిగా చెప్పిందల్లా గుడ్డెచ్చేలో పడి చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది వేదం అనుకుంటున్నావు, ఏం చెప్తే అది ఏంటంట దేవుడు మాట కంటే కూడా ఎక్కువగా కొన్నిసార్లు ప్రేమికులారా ప్రామాణికంగా కొన్నిసార్లు నీ జీవితంలో ఎంచుతున్నావు. కానీ ఒక మాట చెప్తా వినండి ప్రేమికులారా, అలా నువ్వు గుడ్డిగా ఫాలో అయితే, గుడ్డిగా ప్రేమికులారా ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు నమ్మి నువ్వు అలా కనుక అనుసరిస్తే నువ్వు ఇబ్బందులకు ప్రేమికులారా గురవటం మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. కష్టాలు కోరి మన దైనందిన జీవితంలో ఏంటంట తెచ్చిపెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లోనికి నీ జీవితం వెళ్ళేటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరినో నువ్వేం చేస్తే లోకంలో అమ్మా, ఎవరినో నువ్వు పెట్టుకొని దేవుణ్ణి కాకుండా ఎవరినో గనక నువ్వు అనుసరిస్తే, ఎవరినో గనక నువ్వు వెంబడిస్తే నీ నా దైనందిన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని దేవుని సేవకుడుగా నీకు మేము మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ శామ్యూయేలు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు నువ్వు కానీ నీ రాజు కానీ ఆయనను సేవిస్తూ ఆయన ఆజ్ఞను భంగపరచక మీరు గనక ఆయన అనుసరిస్తే మీకేం కలిగిద్ది చెప్పండి? ఏం కలిగిద్దమ్మా? క్షేమము కలిగిద్దని సమూయేలు ప్రవక్త అప్పుడే సౌలును రాజుగా చేసే ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సౌలును తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు శామ్యూయేలు ఇస్తున్నటువంటి మాటగా చదవబడ్డ వచ్చిన భాగాన్ని మనం గమనిస్తూ, నిజమే కొన్నిసార్లు ఎందుకు మన జీవితంలో ప్రతికూలతలు తెలుసా, ఎందుకు మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు ఎందుకు ఇబ్బందులను ఆలోచన చేస్తే అనుసరించవలసిన వారిని అనుసరించకపోవటం వల్ల, అనుసరించకూడనటువంటి వాటిని అనుసరించడం వల్ల జీవితంలో ఏం తెచ్చుకుంటుంది చెప్పాలంటే అండి, క్షామం తెచ్చుకుంటున్నాం, నెమ్మది లేని పరిస్థితులు తెచ్చుకుంటున్నాం, ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం, భయంకరమైన పరిస్థితుల్లోనికి ప్రేమికులారా మనము వెళ్ళిపోతున్నామనే విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో శామ్యూయేలు అంటుంది ఏంటంటే, సమూయేలు ప్రేమికులారా అక్కడున్నటువంటి వారికి తెలియజేస్తున్న ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు. ఆ సందర్భం అదే. ఎవరు కావాలని కోరుకున్నారు? రాజు కావాలి. ఎందుకంటే చుట్టూ ఉన్న దేశాలకు ప్రతి ఒక్క దేశానికి రాజు ఉన్నాడు, మనకెవరు లేరు, రాజు లేరని తెలుసుకొని వీళ్ళు ఏమన్నారంటే మాకు కూడా రాజు కావాలి అని వీళ్ళందరూ చెప్పినప్పుడు దేవుడు అన్నాడు కదా, నేనే ఇంతవరకు వారు రాజుగా ఉన్నాను, వారు నేను బలపరిచాను, నడిపించాను, పోషించాను, ఇంతవరకు వారిని సంరక్షించాను, నా నడిపింపు వారు అంత నమ్మట్లేదు కాబట్టి నేను వారి ఇష్టం మేరకు నేను వారికి రాజుగా వారు కావాలని బలవంతం చేస్తున్నాను కాబట్టి వారి అనుమతి మేరకు నేను వారికి ఏం చేస్తాను, రాజుగా ప్రేమికులారా అనుగ్రహిస్తాను అని చెప్పి సౌలును దేవుడు రాజుగా చేశాడు. కూర్చుని మీ అందరూ చెప్తున్నా వినండి. కొన్నిసార్లు మన దైనందిన జీవితాల్లో నువ్వు నేను కొన్ని పరిస్థితులు దేవుడు చిత్తం లేకపోయినా నీకు అనుమతిస్తాడు. కొన్ని దేవుడు చిత్తం లేకపోయినా కొన్నిసార్లు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో తొందరపడి ఇది ప్రభు చేసేన ఆయన, ఇది జరిగించే ప్రభు అని దేవుడు సందులో కనిపెట్టకుండా ఆయన ఒకవేళ బలవంతం చేస్తే, ఎవరిని? దేవుణ్ణి బలవంతం చేస్తే, దేవుణ్ణి ఇబ్బంది పెడితే, అయ్యా నువ్వు అప్రూవ్ చేయి, దైవజనులు కూడా అప్రూవ్ చేయాలి అని చెప్పి ఏదేదో నువ్వు భౌతిక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులు చూసి, ప్రాముఖ్యంగా యవనస్తులు ఎవరైనా ఒక అమ్మాయి తన జీవితంలో పరిచయం ఉందనుకో, ఈమె నా భాగస్వామి, ఈమె ద్వారా నా జీవితం వెలుగుమయమైద్ది, ఈయన ద్వారా నా జీవితం వెలుగుమయమైద్దని కొన్నిసార్లు ఎవరెవరి మీద కొన్నిసార్లు దేవుడు చిత్తం లేకపోయినా మనం ప్రేమికుల దేవుడి సందులో బలవంతంగా అప్రూవల్ తెచ్చిపెట్టుకుంటాం. ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచి. కానీ కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. కానీ ఒక్క మాట, తర్వాతకి జరిగే పర్యవసానాలు మాత్రం దానికి బాధ్యులు ఎవరు చెప్పాలి? దానికి బాధ్యులు ఎవరు చెప్పాలి? దానికి బాధ్యులు ఎవరు? కర్త ఎవరు? దాని క్రియ ఎవరు? దాని ఆ పరిస్థితులు ఎదుర్కోవడానికి గల కారకులు ఎవరంటే దేవుడు కాదన్నా కూడా ఏంటంట అసలుకైనా వద్దన్నారు, నేను రాజుగా ఉంటానంటే వద్దన్నారు వాళ్ళు. లేదయ్యా ఒక్కసారి మేము నిర్ణయించాం, మా నిర్ణయాన్ని మేము కాదనుకోవట్లేదు, ఖచ్చితంగా మాకు అమలు చేయండి, రాజు కావాలి అది అని అంటే చెప్పాడు కూడా. రాజు అయిన తర్వాత మీ పరిస్థితులు ఉంటే అని కూడా ఇశ్రాయేలు ప్రజలు చెప్పినప్పటికి నువ్వు వినలే. ఎట్టకాలకు బలవంతంగా వారికి ఇచ్చాడు. ఇచ్చినాక ఇప్పుడు అంటాడు శామ్యూయేలు కూర్చొని, అతను పదవి అయిపోయింది. ఎందుకంటే రాజు అయినాక సమూయేలు యొక్క ఏమైపోయిందంట,
తన యొక్క బాధ్యతలు అయిపోతాయి. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నేను ఆయాధిపతిగా ఉన్నా, మీకు ఇప్పటి వరకు దేవుడి మాటలు తెలియజేశా, ఏ ఒక్కరు కూడా అన్యాయం చేయలేదు, ఏ ఒక్కరి దగ్గర ఏంటంటే దగా కానీ అన్యాయం కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా నేను అన్యాయంగా తీసుకోలేదు అని చెప్పి తన గురించి తాను చెబుతూ ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇగో మీరు ఇష్టపడి కోరుకున్న రాజు సౌలైనా సరే, ఎందుకంటే అప్పటికి అమోనీయుడు అనేటువంటి దేశం నుంచి నాహాషు అనేటువంటి రాజు వస్తాడు వీళ్ళ మీదకి యుద్ధానికి. ఆ పైన వచనంలో మనకు కనపడుతుంది. అమోనీయుడు అనేటువంటి ఆ దేశానికి సంబంధించిన రాజు ప్రేమికులారా నావోషు అనేటువంటి ఆ వ్యక్తి వస్తే దేవుడు రాజుగా పెట్టుకోవాల్సింది పోయి మీరు రాజు అడిగారు కాబట్టి ఇగో మీరు మీ జీవితంలో క్షేమాన్ని కలిగి ఉండాలంటే, శత్రువులపై మీరు విజయాన్ని సాధించాలంటే, శత్రువులపై మీరు గెలుపును మీరు పొందుకోవాలి అని అంటే రాజైనా ఏం చేయాలంట, మీరైనా అందరూ ఏం చేయాలంట, దేవుణ్ణి ఏం చేయాలి, అనుసరించాలి. రాజైనా మీరైనా అందరూ కలిసికట్టుగా దేవుణ్ణి అనుసరిస్తేనే మీకేం కలిగిద్ది, క్షేమం కలిగిద్ది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు, అపజయాలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి అని చక్కగా ఇక్కడ శామ్యూయల్ చక్కగా సౌలుకి మరియు అక్కడున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు చెప్పినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. కూర్చున్న మనం అందరం కూడా ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావా, దేవుణ్ణి కాకుండా మరెవరినైనా దేనిని అనుసరిస్తున్నావా? పరిశీలన చేసుకుందాం. మనం అందరం ఎందుకు పిలువబడ్డాం, ఎందుకు దేవుడు పిలిచాడు మనల్ని? లోకాన్ని కాదు అనుసరించడానికి. అందరం కలిసి ఎవరిని అనుసరించడానికి? దేవుణ్ణి. ఒకప్పుడు లోకానుసారంగా లోక విధానాలు, లోక ప్రమిదల పద్ధతులు అవన్నీ అనుసరించాం. కానీ ఒక్కసారి దేవుడి కాడికి వచ్చినాక ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాల్సింది ఎవరిని అని అంటే దేవుణ్ణి మనం అనుసరించాలి. అది ఖచ్చితంగా వాక్యం తెలియజేస్తూ నువ్వు అనుసరిస్తేనే నీకేం కలిగిద్దంట, చెప్పండి, ఏం కలిగిద్దంట? నీకు క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ ప్రార్థనలకు ప్రేమికుల సమాధానం వస్తుంది. నీ కుటుంబ పరిస్థితులు మెరుగుపరచబడతాయి, నీ చేతి పనులు దీవించబడతాయి, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నువ్వు అనుకుంటున్నవన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మనతో చెప్పిన మాట శామ్యూయల్తో అన్నదేనంటే, మీ రాజైనా సరే ప్రజలైనా సరే దేవుడు ఆజ్ఞను భంగపరచగా ఆయన అనుసరిస్తే మీకేం కలిగిద్ది, క్షేమం కలిగింది. అది అనుసరించిన కాలేబు అనుకున్న దేశానికి వెళ్ళాడు. అనుసరించక ప్రభు పశ్చాత్తాపడు ఎవరి జీవితంలో, సౌలు జీవితంలో. అందుకనే దేవుడికి మనం వేరే ఉండి ఏం చేయలేం, ఇంకంతే అంటాడు కదా, దేవుణ్ణి కాకుండా వేరే అనుసరిస్తే శ్రమలు ఎక్కువ అవుతాయి అన్న మాటలన్నిటిని గ్రహించి మనం అందరూ ఇప్పటి నుండైనా మించిపోయింది ఏం లేదు, ప్రభుని అనుసరిద్దాం, ప్రభు మార్గం నడిపించబడదాం. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేసి ఆశీర్వదించును గాక. ఆమె అందరం దయచేసి నిలువు మోకాలు వేసి అందరం ప్రార్థనలో ప్రమిదలారా కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఆ కుర్చీలన్నీ పక్కకు పెట్టండి, కొద్ది నిమిషాలు ప్రార్థనలో మనం అందరం గడిపి బలారాధనలో అందరం పాలుభాగస్తులు ఉండి మనం అందరం ముందుకెళ్ళాం. ఒక 10 నిమిషాల్లో మనం అందరం కూడా ఈ బలారాధన ముగించుకొని ఆ తదుపరి ఆశీర్వాద ప్రార్థనతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాం. అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం. అయ్యా, ఇంతవరకు నిన్ను కాకుండా ఎవరెవరిని అనుసరించా, ఎవరెవరినో ప్రభా నా తన్ని నేను నా జీవితాల్లో పాటించానయ్యా. నీ ఆజ్ఞలు అనుసరించలే, నీ కట్టలు అనుసరించలే, నువ్వు ఉపదేశించిన ఉపదేశం అనుసరించలే, దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సందులో మరొకసారి పశ్చాత్తాపడదాం. ప్రభు కనికరిస్తాడు, ప్రభు క్షమిస్తాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. దేవుణ్ణి స్తుతించడం అంటే అప్పుడప్పుడుగా సోదరా, ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎల్లప్పుడూ దేవుని మనం మహింపరుస్తూ ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. నీకు ఇష్టం ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కాదు అనుసరించాల్సింది.
ప్రతి దినం ప్రమిడ్లారా ఆయన మనం అనుసరించాల్సిందే. ప్రతిరోజు ఆయనను మనం అనుసరించాల్సిందే. నువ్వు ఎంత కాలమైతే దేవుని అనుసరిస్తావు అంత నువ్వు దీవించబడతావు, అంత నువ్వు ఆశ్రయించబడతావు, అంత నీకు క్షేమం ఉంటుంది. అంతగా దేవుడు నువ్వు కోరుకున్నవి నీకు ప్రభు దయచేస్తాడు. ఆయన ఈ విషయంలో ఆయన బాధపడి ఏది ఇచ్చినా ఆయన నీకు ఇచ్చే విషయంలో ప్రభు బాధపడ్డా. ఆయన భక్తిహీనుడు వలె నువ్వు విడిచి తిరగట్లేదయ్యని దావీదులా చెప్పగలిగే స్థితి మనం అందరం కలిగి ఉండాలి. ప్రభువా వద్దయ్యా ఒక్కసారి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరిశీలన చేసుకొని ఎవరిని అనుసరిస్తున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరిని అనుకరిస్తున్నాం, మనం ఎవరిని మన జీవితంలో ముందు పెట్టుకొని జీవిస్తున్నాం. నేనుంటున్న కుటుంబంలో సాక్షిగా ఉంటానయ్యా, మా వీధిలో సాక్ష్యంగా ఉంటానయ్యా, మా బంధువుల మధ్యలో సాక్షిగా ఉంటానయ్యా, నేను చేస్తున్న పని దగ్గర సాక్షిగా ఉంటానయ్యా. అందరూ చేతులెత్తండి. ప్రభు మీ తీర్మానం శుద్ధమని ఇష్టపడుతున్నాడు. ప్రభు క్షమించే దేవుడు. ఇకనైనా అవన్నీ జరగకుండా జాగ్రత్త పడడానికి ప్రభు క్షమిస్తాడా? చేతులెత్తారా? నువ్వు దీవించబడాలని దేవుడు, నువ్వు ఆశీర్వదించబడాలి, దేవుడు నామం మన ద్వారా మహిమపరచబడాలి, నువ్వు వృద్ధి చెందాలని, ఈ అన్ని విషయాల్లో నా ప్రభు తోడుగా ఉండి నిన్ను దేవుడు ఆశీర్వదించాలని, నీ బిడ్డలు దీవించాలని కాంక్షిస్తున్న దేవుడు మన దేవుడు. కృష్ణుడు ప్రస్తుతం చేతులెత్తండి. బిడ్డల ద్వారా ఎక్కినటువంటి వారి యొక్క నా ప్రభు తీర్మానం ప్రభువా మీరు చూస్తున్నారు, వారు ఏ మాట అయితే నీకు ఇస్తున్నారో ఆ మాట స్థిరపరచబడునుగాక. కలిగి ఇక మీదట బలముగా నీ చేత నడిపించబడగలిగే పరిశుద్ధాత్మ సహాయం ఇంకా రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. అంత రక్షణ మారు మనసు రక్షించబడ్డ మేము రక్షణార్థంగా జీవించే కృప దయచేసి మీరే మా అందరి ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.